జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కాంతమ్మ గారు, నేను మీ పార్టీకి వీరాభిమానినండి. 10 లక్షల రూపాయలు మీ పార్టీకి ఫండ్ గా ఇద్దామనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి మీ పార్టీకి ఫండ్ ఇచ్చే అదృష్టం మాకు కలిగింది. ఇదిగోండి 10 లక్షల రూపాయలు తీసుకోండి. నువ్వు చెప్పేది నిజమా? 10 లక్షల రూపాయలు మా పార్టీకి ఫండ్గా ఇస్తున్నావా? భార్య గారండి, తన నోటితో తనే చెప్పింది కదండి, పార్టీ ఫండ్గా ఇస్తున్నాను తీసుకోండి అని. తీసేసుకోండి. అవును కాంత, తీసుకో. వద్దంటే సూరమ్మ ఫీల్ అవుతుంది కదా. తీసుకోండి. థ్యాంక్స్ అండి. మా పార్టీ మీద మీకున్న ప్రేమకి, అభిమానానికి హ్యాట్స్ ఆఫ్. నాకు ఇంజెక్షన్ చేయమా? డబ్బులు తిరిగి ఇచ్చేసాగా. నేను నీకు ఏ ఇంజెక్షన్ చేయలేదు, ఊరికే చెప్పా. థ్యాంక్స్ అమ్మా. దండం తల్లి. ఆ, అలాగే. నా బాగు. ఇదేంట్రా, నా 10 లక్షల రూపాయలు పోయాయి అనుకున్నా. ఈ రూపంలో తిరిగొస్తాయని నేను అనుకోలేదు. కొంపతీసి డబ్బు మొత్తం పార్టీ ఆఫీస్కి ఇచ్చేస్తావాత? ఏంటి, నేను పార్టీ ఆఫీస్కి డబ్బులు ఇవ్వడమా? పార్టీ నుంచే నేను డబ్బులు వసూలు చేసుకుంటాను, కానీ పార్టీకి నేను డబ్బులు ఇస్తానా? ఈ డబ్బులు నావే. టిఫిన్లు చల్లారిపోతాయి, పాలంట్రా. చూడు చిన్న నానమ్మ, ఎదవ డ్రామాలాడి మా నానమ్మ దగ్గర 10 లక్షల రూపాయలు గుంజాలని చూస్తే ఇలాగే తిత్తి తీసి నార లాగుతా. ఈరోజు తనకి మిస్ అయిన ఇంజెక్షన్ రేపు మీకు పడచ్చు. కాబట్టి మీ హద్దుల్లో మీరుండండి, నా హద్దుల్లో నేనుంటాను. లేదంటే నా సిరంజి నా మాట కూడా వినదు. ఓసి పాపాత్మురాలా, చేతి దాకా వచ్చిన డబ్బుని నోటి దాకా రాకుండా చేసావు కదే. అయినా మేము వదిలిపెట్టమే. ఇంతకీ 10 రెట్లు నీ దగ్గర నుంచి వసూలు చేయకపోతే నా పేరు శాంతమ్మే కాదు. అవునే, రూపాయికి 10 రూపాయలు వసూలు చేయకపోతే నా పేరు కన్నారావే కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.